రేవంత్ లొకేషన్లను ఫాలో అవుతున్న కేటీఆర్ అటు ఏపీ ఇటు తెలంగాణ ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర ఒక ట్రెండ్గా నిలిచింది. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ట్రెండ్ సెట్ చేయగా నాటి నుంచి నేటి వరకు ఇది నడుస్తూనే ఉంది. పాదయాత్ర చేస్తే జైత్రయాత్రే, అధికారం ఖాయం అంతే. వైఎస్, చంద్రబాబు, జగన్, రేవంత్ రెడ్డి పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రులయ్యారు. ఇక నారా లోకేష్ అయితే యువగళం పాదయాత్ర చేసి 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలవడానికి కారకుడయ్యారు. దీంతో మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఇవన్నీ మనం కళ్ల ముందు చూసినవే. అయితే లోకేష్, రేవంత్ బాటలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీఆర్ఎస్ వర్గాల సూచన మేరకు యువనేత కేటీఆర్ పాదయాత్ర ఫిక్స్ అయ్యారని తెలియవచ్చింది. ఇదే విషయంపై కొందరు గులాబీ పార్టీ నేతలు మాట్లాడుతూ యాత్ర జరగచ్చు అన్నట్లుగానే చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2025 జనవరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కేటీఆర్ పాదయాత్ర చేస్తారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒక టీం షెడ్యూల్ అంతా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రతి నియోజకవర్గం కవర్ అయ్యేలా సీఎం రేవంత్ సొంత ఇలాకా కొడంగల్ నుంచి ప్రారంభమై భాగ్యనగరంలో ముగుస్తుందని తెలుస్తుంది. అసలు కేటీఆర్ ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడంటే అసెంబ్లీ ఎన్నికల్లో కారు స్పీడ్ అట్టర్ ఫ్లాప్ అయ్యి పార్లమెంట్ ఎన్నికల్లో పత్తా లేకుండా షెడ్డుకెళ్లడంతో గులాబీ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగి వెళ్లిపోతూ ఉండటం, అదే అదునుగా భావించిన సీఎం రేవంత్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు డబుల్ డిజిట్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లిపోతూ ఉండటంతో పార్టీ ఉంటుందో ఊడుతుందో అన్నట్లుగా పరిస్థితి ఉంది. అయితే సూపర్ 6 అంటూ ఎన్నికల్లో ఇచ్చిన కాంగ్రెస్ హామీలు సైతం అంతంత మాత్రమే అమలవుతున్నాయి అన్నది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. మరీ ముఖ్యంగా నిరుద్యోగులు, రైతులు, కరెంటు కష్టాలు ఇలా ఒకటా రెండా ఏదీ సరిగ్గా ఇవ్వడం లేదని, ఇలా ఎన్నో విషయాల్లో రేవంత్ ప్రభుత్వం ఘోరాతి ఘోరంగా విఫలమైందని గులాబీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఇక పాదయాత్రగా జనాల్లోకి వెళ్లి ఈ విషయాలన్నీ లేవనెత్తాలని కేటీఆర్ ఫిక్స్ అయ్యారట. మరి దీనిపై బీఆర్ఎస్ అధిష్టానం నుండి కానీ కేటీఆర్ నుండి కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇదే నిజమైతే పాదయాత్ర సక్సెస్ అయితే 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ను సీఎం చేయాలని గులాబీ అధినేత ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.